డీజే టిల్లుగా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్గా టిల్లు స్క్వేర్తో ప్రేక్షకుల ముందుకు మళ్లీ వచ్చేశాడు. ఇప్పుడు కూడా అంతే రేంజ్లో నవ్వించడమే కాకుండా ప్రేక్షకులను కూడా మెప్పించేశాడు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోనే కాదు, ఆ చిత్రానికి స్క్రిప్ట్ కూడా రాశారు. హాస్యం ప్రధానంగా చాలా అద్భుతంగా కథను రాశాడు. అందుకే థియేటర్లో సినిమా చూసిన ప్రేక్షకులు మంచి అనుభూతి కలిగిందని బయటకు వస్తున్నారు. మార్చి 29న విడుదలైన టిల్లు స్క్వేర్కు పాజిటివ్ టాక్ రావడంతో తాజాగా సిద్ధు జొన్నలగడ్డ ఇలా రియాక్ట్ అయ్యాడు. డీజే టిల్లు తీస్తున్నప్పుడే నన్ను నమ్మి మంచి ప్రమాణాలతో సినిమాని తీశారు నిర్మాతలు. అనుకున్నట్లు అది హిట్ కావడంతో సీక్వెల్గా టిల్లు స్క్వేర్ విషయంలోనూ అదే జరిగింది. ఇలాంటి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపాడు. టీమిండియా మాజీ కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆర్సీబీ ఆటగాడిగా విరాట్ రికార్డులకు ఎక్కాడు. ఐపీఎల్ 2024లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 6 కొట్టిన కోహ్లీ ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు కోహ్లీ ఐపీఎల్లో 241 సిక్స్లు బాదాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డ్ యూనివర్సల్ బాస్ ఆర్సీబీ మాజీ ఆటగాడు క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ ఐపీఎల్లో 239 సిక్స్లు బాదాడు. తాజా మ్యాచ్లో గేల్ రికార్డ్ బద్దలైంది. ఇక ఈ మ్యాచ్లో కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 58 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 4 ఫోర్లు 4 సిక్స్లతో 83 పరుగులు చేశాడు. కానీ మ్యాచ్లో కేకేఆర్ చేతిలో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 183 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం 16.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ ఏడాది డిసెంబర్లో పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ ఛార్జ్ తీసుకోనున్నారని తెలిసింది. హీరో ప్రభాస్, దర్శకుడు సంగీత్ రెడ్డి వంగా కాంబినేషన్లో స్పిరిట్ అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ఈ ఏడాది డిసెంబర్లో ఆరంభించేలా ప్లాన్ రెడీ చేస్తున్నారట సందీప్ రెడ్డి వంగ. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం రష్మిక మందన్న, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించనున్నారు. భూషణ్ కుమార్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది చివరిలో లేదా 2026 ప్రారంభంలో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సుహాస్, కార్తిక్ రత్నం, విరాజ్ అశ్విన్, రుహానీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం శ్రీరంగ నీతులు. ప్రవీణ్ కుమార్ విఎస్ఎస్ దర్శకుడు, వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మాత. త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ చిత్రం సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. రీసెంట్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో హిట్ కొట్టిన సుహాస్ ఇప్పుడు శ్రీరంగ నీతులు చెప్పేందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేటి యువత ఆలోచనలు, కుటుంబ బంధాలు, వినోదం ఇలా అన్ని అంశాలతో ఈ చిత్రం ఉండనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి టైటిల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. వినరా వినరా చెబుతా వినరా, ఈ కాలం శ్రీరంగ నీతులు అంటూ సాగే పాట ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను పెంచుతున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. నిన్న శ్రీవారిని 60,958 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 31,245 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. మరోవైపు టైమ్ స్లాట్ ఎస్ఎస్డి సర్వదర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా దర్శనానికి 5 గంటల సమయం పడుతుందని పేర్కొంది. శ్రీవారి హుండీ ఆదాయం 3.41 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు, డబ్బుల విషయమై కేటీఆర్ వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కాంగ్రెస్ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం కేటీఆర్కు బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్పై బంజారాహిల్స్లో కేసు నమోదైంది. కాగా కేటీఆర్ ఇటీవల రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి 2,500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపాడంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా శ్రీనివాసరావు హన్మకొండలో ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి బంజారాహిల్స్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు.